ఒక నిశ్శబ్దమైన తెలుగు గ్రామంలో మామిడి చెట్ల మధ్య టైల్స్తో కూడిన ఇంటి పైకప్పులపై సూర్యోదయం. ఇది వినాయక చవితి, గణేశుడి జన్మదినం. ఆరవ్ తన తాతగారిని పరుగెత్తుకుంటూ వెళ్తాడు. తాతా, మనం గణేశుని మట్టితో ఎందుకు తయారు చేస్తాం అని అడుగుతాడు. తాతగారు కథను ప్రారంభిస్తారు. ఎప్పుడో ఒకప్పుడు ఒక బాలుడు నదీమట్టితో గణేశుడి విగ్రహాన్ని తయారు చేశాడు. ప్రేమతో చేస్తే అది జీవం పొందుతుందని అతనికి నమ్మకం. ఆరవ్ ప్రేరణ పొంది మట్టిని సేకరించి తన స్వంత గణేశుని తయారు చేస్తాడు. సోంపైన సొట్ట పొట్ట కిరీటం ఎంతో శ్రద్ధగా కుటుంబం పూజ కోసం చేరుతుంది. ఆరవ్ తన విగ్రహాన్ని అరటిపై ఉంచుతాడు. పూలుదుపం వాసనతో వాతావరణం పరిమళిస్తుంది. గణేశా, మా తాతగారికి ఆరోగ్యం ప్రసాదించు. ప్రేమతో నిన్ను తయారు చేశాడు. తాతగారు ఆలింగనం చేస్తారు. నీ ప్రేమే నిజమైన అర్పణం. ప్రతి సంవత్సరం మనం నీ తయారు చేద్దాం. అలా ఒక కొత్త సంప్రదాయం ఆవిర్భవించింది, మట్టి, ప్రేమ మరియు తాతగారి హామీతో.